ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు వాక్య ధ్యానాంశము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15 నుంచి 2-3 వచనాలు చదువుకుందాం. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పొన్నిగా సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ఈ ఉదయకాలంలో దేవుడు మనకి ఎంతో మాట్లాడుతున్నాడంటే జనములు చెడ్డవి అంటున్నాడు. అయితే రెండవదిగా సమయమును పోనీ వద్దన్నాడు. మూడవదిగా సద్వినియోగం చేసుకోవాలంటున్నాడు. నాలుగవదిగా జ్ఞానుల వలె నడుచుకోవాలంటున్నాడు. జ్ఞానుల వలె నడుచుకోవాలంటున్నాడు. జ్ఞానుల వలె దేవుడు మనతో నడుచుకోవాలంటున్నాడు. జ్ఞానులు ఏ పనులు చేస్తారు ఈరోజు మనం చూసుకుందాము. జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలుసు కదా. ప్రభు అంటున్నాడు, జ్ఞానాధారం నేనే, పరాక్రమం నాదే అంటున్నాడు. జ్ఞానము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలమని కూడా అంటున్నాడు. ఎవరైతే మన దేవుని బిడ్డలం అని దేవుని రక్షణ పొందుకొని ఉన్నామో వారందరూ మరి దేవుని దగ్గర దేవునితో సహవాసం చేసినప్పుడు మనకి జ్ఞానమును పొందుకుంటాము. అయితే ఈరోజు జ్ఞానులు చేసే పనులు ఏంటి? జ్ఞానుల వలె నడుచుకోమన్నారు కదా. జ్ఞానులు ఏ పనులు చేస్తారు అని కొన్ని అంశాలు మనం నేర్చుకుందాము. మనం ఈరోజు నేర్చుకునే అంశం పేరు జ్ఞానుల వలె నడుచుకుంటా. జ్ఞానులు మొదట ఏం చేశారో చూద్దాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 33వ వచనం మనం చూసుకున్నాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 33వ వచనం. ఉపదేశమును నిరాకరింపక దానిని అవలంబించి జ్ఞానులై ఉండుడి. అంటే జ్ఞానులు చేసే మొదటి పని ఏంటంటే ఉపదేశమును నిరాకరింపరు. ఎక్కడన్నా మరి మంచి ఉపదేశం అని వచ్చినప్పుడు అది జ్ఞానులు ఏం చేస్తారంటే వాళ్ళు నిరాకరించకుండా వాళ్ళు దాన్ని వాళ్ళు అంగీకరిస్తారనమాట. అది వాళ్ళ మనసులోకి పెట్టుకుంటారనమాట. ఎక్కడైనా మంచి ఉపదేశం ఉంటే మనం ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని దగ్గర నుండి మంచి అంటే ఉపదేశాన్ని మనం పొందుకోవాలన్నమాట. అలాగనే కొంతమంది దగ్గర ఉపదేశం వాళ్ళు అది నిరాకరించకుండా అది పొందుకుంటారనమాట. వాళ్ళు అంగీకరిస్తారనమాట. జ్ఞానులు చేసే మొదటి పని ఏంటంటే ఉపదేశాన్ని అంగీకరిస్తారు. వాళ్ళు నిరాకరించరు. ఇది నాకు కాదులే అని అనుకోరు. కొన్ని సందర్భాలు మనం ఏం చేస్తామంటే దేవుని యొక్క వాక్యం అందుతున్నప్పుడు మనకి సేవకుల ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు మనం సంఘంలో మన మందిరంలో మరి మాట్లాడుతున్నప్పుడు ఇది మనకు కాదులే అనుకుంటాం. కానీ ఆ ఉపదేశం మనం వినాలన్నమాట. దేవుడు అంటున్నాడు, అనుదినము ఆయన గడపనొద్ద అనుకొని ఆయన ఉపదేశం వినివారు ధన్యులు అంటున్నాడు. కాబట్టి ప్రభు యొక్క ఉపదేశాన్ని మనం రోజు వినాలి. ఆ జ్ఞానులు ఆ పనులు చేస్తారు. వాళ్ళు నిరాకరించరు అనమాట మొదటి అంశంగా. అలాగే రెండవ అంశానికి వస్తే జ్ఞానులు చేసే రెండవ పని ఏంటంటే సామెతల గ్రంథం 10వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. చూడండి, తీయండి బైబిల్. సామెతలు 10:14. జ్ఞానులు జ్ఞానము సమకూర్చుకుందురు, మూఢుల నోరు అప్పుడే నాశనము చేయను. జ్ఞానులు ఏం చేస్తారంటే జ్ఞానాన్ని సమకూర్చుకుంటూ ఉంటారు. జ్ఞానం ఎక్కడి నుంచి మనకి లభిస్తుందని మన దేవుడి దగ్గర నుంచి లభిస్తాయి. అయితే ఆ జ్ఞానాన్ని ఎలా సమకూర్చుకుంటారంటే మనకి ఇంకోసారి మనం దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం ఒక్కటే కాకుండా దేవునికి సంబంధించిన బుక్స్ అన్నీ కూడా వాళ్ళు సమకూర్చుకొని దాని గురించి మనం లోతైన జ్ఞానాన్ని పొందుకుంటారనమాట. వాళ్ళు కొన్ని విషయాల్లో దేవుడు అంటున్నాడు. చూడండి, సామెతల గ్రంథంలో ఒక మాట అంటుంది. చూడండి, సామెతల గ్రంథం అక్కడే 23వ అధ్యాయము 23వ వచనం ఏముందో చూసారా? జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఉంచుకొనుము. మనం సమకూర్చుకోవాలంటే కొని ఉంచుకోవాలి. కొన్ని మంచి బుక్స్ బైబిల్ సంబంధించిన బుక్స్ అన్నీ కూడా మనం కొని ఉంచుకోవాలన్నమాట. సామెతలు 23:23 ఉందో చూడండి. మనం ఎలా సమకూర్చుకుంటాం అంటే కొని ఉంచుకొని సమకూర్చుకుంటాము. జ్ఞానులు జ్ఞానము సమకూర్చుకుందురు. వాళ్ళు ఎక్కడి నుంచి మనకి జ్ఞానం వస్తుంది అంటే దేవుడి దగ్గర నుంచి వస్తుంది. ఇంకా దేవునికి సంబంధించిన బుక్స్ అన్నీ కూడా సమకూర్చుకొని మరి మంచి మంచి బుక్స్ దేవునికి మరి మిషనరీ స్టోరీస్ మరి బైబిల్ సంబంధించిన లోతైన జ్ఞానం సంబంధించిన బుక్స్ అన్నీ సమకూర్చుకుంటారనమాట. వాళ్ళు చేసే పని అది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మనకి జ్ఞానం దేనికి ఉపయోగపడుతుంది అంటే మనం సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాం. ఆ జ్ఞానం వల్ల నడుచుకునకుండా అది ఉపయోగపడుతుంది అనమాట. జ్ఞానం వల్ల ఉపయోగం ఏంటంటే మనం ఈరోజు దినాల్లో దుర్దినాలుగా ఉన్నాయి దేవుడే చెప్తాడు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో. కాబట్టి జ్ఞానంగా నడుచుకోవడానికి మనం సమయానుకూలంగా నడుచుకోవడానికి సముచితమైన ఆలోచన కలిగి ఉండడానికి జ్ఞానము సమకూర్చుకుంటారనమాట. అలాగనే చూసిన మూడవదిగా చూస్తే జ్ఞానుడు చేసే మూడవ పని సామెతల గ్రంథం 12వ అధ్యాయము 18వ వచనం చూడండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 18వ వచనం. జ్ఞానులు నాలుక ఆరోగ్యదాయకము.
దానిపై వచనం చూసారా, కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. చూసారా, జ్ఞానం నాలుక ఎలా ఉంటుందంటే ఆరోగ్యదాయకము. జ్ఞానులు ఏ మాట వారి నోటి నుంచి వచ్చే మాట మన దేవుడు చెప్తున్నాడు కదా. మత్తయి సువార్త, మార్కు సువార్తలో చూస్తే హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడు. మన నోరు జ్ఞానంతో నింపబడితే, దైవ జ్ఞానంతో నింపబడితే దేవుడు అంటున్నాడు, పైనుండి వచ్చి జ్ఞానము పవిత్రమైనది, లోబడినది యాకోబు పత్రికలో ఉంది. ఆ యొక్క జ్ఞానాన్ని మనం పొందుకుంటే మన నోట ఏ మాట వస్తాయంటే జ్ఞానయుక్తంగా మాట్లాడతాం. మనం మాట్లాడే ఉంటే ఇతరులకి ఆరోగ్య ఔషధంగా పనిచేస్తుంది. జ్ఞానంలో మాటలు అంటే ఆరోగ్యదాయకం అంట, ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుంది. ఇతరులు మనం మాట్లాడేమనుకో వాళ్ళు అనారోగ్యంతో ఉన్నారు, మనం మాట్లాడేమనుకో వాళ్ళకి వెంటనే బూస్ట్ లాగా పనిచేస్తుంది, ఒక మంచి ఆరోగ్యం ఇస్తుంది అనమాట. ఆరోగ్యదాయకం అన్నారు కదా. కాబట్టి మనం ఎదుటి వాళ్ళని మనం కృంగ చేయకూడదు. ఎదుటి వాళ్ళని కన్నీరు పెట్టేటట్టుగా మనం మాట్లాడకూడదు. గాయపరిచేటట్లు భయం వచ్చినందుకు కత్తిపోటు మాటలని అలాంటి మాటలు మనం మాట్లాడకూడదు. కాబట్టి జ్ఞానులు నాలుగు ఎప్పుడు కూడా ఆరోగ్యదాయకంగా ఉంటుంది. ఆరోగ్యదాయకంగా ఉంటే ఇతరులకి ప్రయోజనకరమైన మాటలే మనం మాట్లాడాలి. హాని చేసే మాటలు మనం మాట్లాడకుండా దేవుడు చెప్తున్నాడు అనమాట. నాలుగోదిగా చూస్తే జ్ఞానులు చేసే పని, సామెతల గ్రంథం 18వ అధ్యాయము 15వ వచనం చూడండి. 18వ అధ్యాయం 15వ వచనం. జ్ఞానుల చెవి తెలివిని వెదుకును, వివేకము గల మనస్సు తెలివిని సంపాదించును. జ్ఞానులు ఎప్పుడు కూడా తెలివిని వెదకును. ఎలాంటి వెతుకుతుంటారంటే, ఎవరైతే మంచి మాటలో దైవ జ్ఞానం తెనపబడిన మాటలు మాట్లాడతారో ఆ చెవి ఆలకించి వాళ్ళ జ్ఞానుల చెవి దాన్ని వెతుకుతూ ఉంటుందంట, ఎవరు మాట్లాడుతున్నారో దైవ సంబంధమైన మాటలని. మరి శేబదేశపు రాణి ఏం చేసిందంటే, సొలొమోను యొక్క జ్ఞానపు మాటలు వినటానికి చాలా దేశం నుంచి మైళ్ళ దూరం ఆవిడ అక్కడికి వచ్చిందనమాట. ఆయన యొక్క జ్ఞానపు మాటలు వినటానికి వచ్చిందనమాట. కాబట్టి జ్ఞానులు ఏం చేస్తారంటే వాళ్ళు చెవి తెలివిని వెతుకును. ఆ వెతుక్కుంటూ వచ్చిందనమాట. సొలొమోను జ్ఞానంతో నింపబడిన మాటలు మాట్లాడుతున్నాడు. అలాంటి మాటలు వినటానికి మన శేబదేశపు రాణి చాలా దూరం నుంచి వచ్చిందనమాట. ఆ మాటలు వినటానికి ఆవిడందే, నేను ఎంతో అదృష్టవంతులను, మీ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కూడా, మీ యొక్క పనివారు, మీ యొక్క సేవకులు అందరూ కూడా నేను మాటలు వినటానికి ఎంతో అదృష్టవంతులు అని చెప్పిందనమాట ఆవిడ విని, స్వయాన విని. కాబట్టి మనం జ్ఞానులు చెవి తెలివిని వెతుకునమాట. అలాగే 5వ అంశానికి వస్తే సామెతల గ్రంథం 29వ అధ్యాయము 8వ వచనం తీయండి. సామెతల గ్రంథం 5వదిగా జ్ఞానులు కోపము చల్లార్చెదరు. జ్ఞానులు ఏం చేస్తారు? కోపము చల్లార్చెదరు. అంటే మనం ఎక్కడైనా గొడవ జరుగుతుందనుకో, మనం ఏం చేస్తామో వాళ్ళ మధ్యన మనం ఇంకా నిప్పు రాజేయకూడదు. మనం ఏం చేయాలంటే వాళ్ళ మధ్యన మనం సమాధానంగా మాటలు మాట్లాడి, ఎదుటి వానికి కోపంతో ఉంటే వాళ్ళ కోపం చల్లార్చేటట్లుగా మనం మాట్లాడాలి, మనం ప్రవర్తించాలన్నమాట. కొంతమంది అయితే ఏం చేస్తారంటే గొడవకి ఇంకా ఆజ్యం పోస్తారు. నిప్పుగా ఆజ్యం పోస్తే అది ఇంకా మరింత ఎక్కువ అవుతుంది. కానీ మనం అలా చేయకూడదు. మనం ఏం చేయాలంటే జ్ఞానులు ఏం చేస్తారంటే ఇద్దరు గొడవడుకుంటున్నప్పుడు వాళ్ళని సమాధానపరచడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని ఇంకా నిప్పుగా ఆజ్యం పోస్తే ఏమవుతుంది, అది పైకి ఎగిరిపోతాయి. కాకుండా మనం ఫైర్ ఇంజిన్ లాగా మనం ఏం చేయాలంటే మనం కోపము చల్లార్చేటట్లుగా మనం పనిచేయాలని దేవుడు ఆశపడుతున్నాడు అనమాట. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుతున్న మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగంలో చెప్పారనమాట. కాబట్టి మనం జ్ఞానులు ఎప్పుడు ఏం చేస్తుంటే ఇద్దరు గొడవాడుకుంటున్నప్పుడు, కోపంతో రెచ్చిపోతున్నప్పుడు వాళ్ళని సమాధానపరచడానికి, మనం చల్లార్చడానికి ప్రయత్నం చేయాలి. ఆలోదిగా చూస్తే ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 4వ వచనం. జ్ఞానుల మనస్సు ప్రలాపించి వారి ఇంటి మీద ఉండును, అయితే బుద్ధిహీనుల తలంపు సంతోషించి వారి మధ్య ఉండును. చూసారా, మరొకసారి మళ్ళీ చదువుకుందాం. జ్ఞానుల మనస్సు ప్రలాపించి వారి ఇంటి మీద నుండెను. మనం కొన్ని సందర్భాల్లో ఒకే రోజున ఒకరు చనిపోయి ఇల్లు ఉంటుంది, ఒక ఇంటి వారు చనిపోయారు మన బంధువులని, ఇంకొక ఇంటి వారు మ్యారేజ్ జరుపుకుంటున్నారు, పుట్టినరోజు ఫంక్షన్ జరుపుకుంటున్నారు. ఆ సందర్భంలో మనం ఎవరింటికి వెళ్తాం? ఎక్కువగా సంతోషించే వాళ్ళ ఇంటికి వెళ్తాం. చనిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో దుఃఖపడటానికి ఇష్టపడం. కానీ ప్రభు ఏమంటున్నాడంటే, జ్ఞానుల మనసు ఎలా ఉంటుందంటే ప్రలాపించి వారి ఇంటి మీద ఉండును. దాని పై వచ్చిన చూడండి, మరణం అందరికీ వచ్చును. చూడు 2వ వచనం చూడండి, విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించిన వారి ఇంటికి పోవుట మేలు అని ప్రభు చెప్తున్నాడు.
కాబట్టి మనం ఎక్కువగా ఫంక్షన్స్ జరిగేయచ్చని సంతోషంగా ఉన్న ఇంటికి గబగబా పోవటానికి రెడీ అయిపోవటానికి సిద్ధపడతాం. మన మనసు అలాంటిది. కానీ ప్రభు చెప్తున్నాడు, మరణించి దుఃఖపడుతున్న వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం వాళ్ళతో పాటు కన్నీరు కార్చి ఒక క్షణం వాళ్ళని ఆదరించేటట్లుగా మనం ఉండాలని, దుఃఖించి వారితో దుఃఖించాలని జ్ఞానుల మనసు అయితే అలాంటి ఉంటుంది. ప్రలాపించి వారింటికి వెళ్తారనమాట. అంటే ఎవరైతే ఒకే రోజున మనకి కొన్ని సందర్భాలు మన బంధువుల్లో మరణించేవారు ఒకే రోజున మరణించిన వారు ఉంటారు. ఇంకొకరు అదే రోజున మనం ఫంక్షన్స్ జరుపుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఏదైనా పుట్టినరోజు కానీ, మ్యారేజ్ ఫంక్షన్స్ కానీ మనం ఎక్కువగా మన మనసు ఎల్లోటి పొద్దు సంతోషించే వాళ్ళ ఇంటికి వెళ్తాం. కానీ ప్రభు చెప్తున్నాడు, జ్ఞానం మనసు అంట ప్రలాపించే వారి ఇంటికి వెళ్ళొద్దంట. మనం అలాంటి వాళ్ళ ఇంటికి వెళ్ళాలని దేవుడు అంటున్నాడు అనమాట. కాబట్టి మనం ఏం చేయాలంటే జ్ఞానుల మనసు ప్రలాపించి వారి ఇంటి మీద ఉండును. మనం ఆ వాక్యానుసారంగా మనం నడుచుకోవాలి. జ్ఞానుల మనసు వలె మనం నడుచుకోవాలి. తర్వాత చూస్తే జ్ఞానులు 7వదిగా ఏం చేస్తారంటే దానియేలు గ్రంథం, ఇకపోతే సామెతల గ్రంథం తీయండి. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 30 వచనం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 30 వచనం చూడండి. జ్ఞానులు ఏం చేస్తారంటే జ్ఞానం కలవాళ్ళు ఇతరులను రక్షించెదరు. నేను రక్షించబడ్డాను, నా ఇంటి వారు ఇంకనూ దేవుని తెలుసుకోవాలా, నిజ దేవుని తెలుసుకోవాలా, వాళ్ళు ఇంకనూ విగ్రహాదంతో ఉన్నారు, వాళ్ళు ఇంకా అన్యారాధన చేస్తున్నారు. మన స్వజనులు, మన ఇరుగు పొరుగువారు, మన బంధువులు, మన చుట్టుపక్కల వాళ్ళు, మరియు వాళ్ళ గురించి మనకు ఆలోచన కలిగి ఉండాలి కదా. మనం తెలుసుకున్న భక్తిని, మనం తెలుసుకున్న ఆ యొక్క పల్లకు రాజ్యపు వారసత్వాన్ని వాళ్ళు కూడా పొందుకోవాలని ఆలోచన మనకు కలిగి ఉండాలి. జ్ఞానం కలవారు ఏం చేస్తారంటే ఇతరులను రక్షించే పనిలో ఉంటారనమాట. మనం అలాంటి పనిలో ఉండాలి దేవుడు ఆశపడుతున్నాడు. ఆత్మల భారం మనకు కలిగి ఉండాలి. ముందు మరి మిషన్ డి మరి తోమా చూసారా, తోమా ఇక్కడి నుంచి వేసి మరి ఆ యొక్క దేశం నుంచి ఇక్కడికి మరి చెన్నైకి కేరళ పట్టణానికి వచ్చి మనకి సువార్తను అందించారు. ఆ కేరళ పట్టణానికి వచ్చి మనకి సువార్తను అందించాడు. హతసాక్షిగా మిగిలిపోయాడు. ఎంతోమంది మిషనరీలు కూడా మన కోసం త్యాగం చేశారు. మరి నిజ దేవుని ఈ రోజున ప్రభువుని మనం తెలుసుకున్నామంటే మనం ముందు చేసిన త్యాగము, వాళ్ళ యొక్క భారం, ఆత్మల భారమే మనం ఈరోజు దేవుని తెలుసుకోవడానికి దేవుని కృప మనకి ఉన్నదనమాట. కాబట్టి మనం కూడా ఇతరుల రక్షణ కోసం ప్రయాసపడే వరంగా, సువార్తను ప్రకటించే వరంగా, మనం ఇతరులు రక్షించాలని ఆలోచన కలిగే వరంగా, జ్ఞానం కలవారు ఏం చేస్తారంటే ఇతరులు రక్షిస్తారు. ఎప్పుడు అదే పనిలో ఉంటారు వాళ్ళు మిషనరీలు చూసారుగా. దేవుని వాళ్ళు ఎప్పుడైతే రక్షణ పొందిన ప్రతి బిడ్డ కూడా మన సువార్త పనిలో మనం ఎప్పుడు ఉండాలి. సేవకులు చేసి సరిపోతుంది, మనం చేయగలని కూడా సువార్త పని. మనం ఎవరైనా దేవుని రక్షణ పొందిన అందరూ కూడా సువార్త చేయొచ్చు. దేవుని మాటలు ఇతరులకు చెప్పచ్చు. మన పనిచేసే స్థలాల్లో, ఉద్యోగ స్థలాల్లో, ఆయా సందర్భాలు, వ్యాపార స్థలాల్లో, మన యొక్క ఇంటి వారు, మన స్వచ్ఛల మధ్య దేవుని వాక్యాన్ని మనం అందించేవారుగా, యేసుక్రీస్తు నిజమైన దేవుని చెప్పేటట్టుగా మనం ఉండాలి. అలాగా 8వ చూస్తే జ్ఞానులు ఏం చేస్తారంటే మూలవాక్యం ఉంది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో వాళ్ళు ఎలా ఉంటారంటే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. సమయాన్ని మనకి 24 hours దేవుడు ఇచ్చాడు. దానిలో ఎంత సమయం దేవునికి ఇస్తున్నాం, ఎంత సమయం మన సొంత పనులకు ఇస్తున్నాం, అది ఆలోచన పెట్టుకోవాలి మనం. జ్ఞానులు ఏం చేస్తారంటే సమయాన్ని సద్వినియోగం చేస్తారు. తనకి ఇవ్వబడిన సమయాన్ని 24 గంటలు దేవుడు చెప్తున్నాడు. 3 భాగాలు డివైడ్ చేశాడు దేవుడు. 8 hours కనీసం మంచి ఒక చిన్న పిల్లవాడు నిద్రపోవటానికి 8 hours సరిపోతుందని. 8 hours మన సొంత పనులు చేసుకోవాలి. 8 hours మరి ఇంకొక 8 hours మనం ఏం చేస్తున్నాం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడికి ఇవ్వాల్సిన దశం భాగం, దేవుడికి సమయాన్ని ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. కనీసం రోజుకి 24 గంటల దశం భాగం 2 గంటల 40 నిమిషాలు దేవునికి ఇవ్వాలి. దేవుడికి ఇచ్చి మనం మీరు శోధించడం చెప్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుడికి జ్ఞానులు సమయాన్ని సద్వినియోగం చేసుకుని మనం కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకునే వారంగా ఉండాలని ఆశపడుతున్నాడు. ఈ రోజున మనం జ్ఞానుల వల్ల నడుచుకోవాలని దేవుడు మూలవాక్యంలో సెలవిచ్చాడు. కాబట్టి జ్ఞానులు అందించేది 8 విషయాలు మనం నేర్చుకున్నాం. మొదటిగా జ్ఞానులు ఉపదేశమును నిరాకరింపరు. వారు దైవ సంబంధించిన ఉపదేశాన్ని అంగీకరిస్తూ ఉంటారు, ప్రతిరోజు నేర్చుకుంటూ ఉంటారు అన్నమాట. రెండోది జ్ఞానము సమకూర్చుకుంటారు. వాళ్ళు ఎలాగంటే సామెతలో 23:23 ఉంది, సత్యమును కొని ఉంచుకుంటారనమాట. మూడవదిగా జ్ఞానుల మాటలు ఆరోగ్యదాయకం. వాళ్ళ మాటలు ఇతరులకి ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుంది అనమాట. నాలుగవదిగా జ్ఞానులు చెవి తెలివిని వెతుకును. ఎక్కడైతే జ్ఞాన సంబంధమైన మాటలు మాట్లాడుతున్నాడో చెవి ఆలకిస్తూ ఉంటుంది. వ్యర్థమైన వినకుండా వాళ్ళ చెవి ఎట్లా ఉంటుంది అంటే జ్ఞానుల మాటలు వినటానికి చెవి వెతుకుతూ ఉంటుంది అనమాట. ఐదవదిగా జ్ఞానులు కోపము చల్లార్చెదరు. మనం ఎవరైనా గొడవ ఆడుకుంటున్నాం, మనం సమాధానపరిచేవారుగా ఉండాలి. మన దేవుని కుమారులుగా మనం మెలగాలన్నమాట. జ్ఞానులు ఆరోదిగా ప్రలాపించే వారింటికి వెళ్తారు. వాళ్ళు దుఃఖించే వారింటికి ఎక్కువగా ఫోకస్ చేస్తారనమాట. 7వదిగా చూస్తే జ్ఞానులు ఏం చేస్తారు, ఇతరులను రక్షిస్తారు. అలాగనే 8వ చూస్తే జ్ఞాన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. ఈ మాటలు ప్రభు విన్న వారందరినీ దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.
ప్రేమగల తండ్రి జీవాధిపతి మీకు స్తోత్రాలు ప్రభా. మా జీవితాలు ప్రభా అయ్యా జ్ఞానం మీరై ఉన్నారు ప్రభా. అయ్యా కనికరించున్నాను ప్రభా. అయ్యా మీ యొక్క జ్ఞానంతో మమ్మల్ని నింపండి. ఎంతమంది వాక్యం విన్నారో హృదయాల ఫలింపు దయచేతండి. అందరం కూడా జ్ఞానాల వల్ల నడుచుకునే కృప మాకు దయచేయమని దేవా ఈ దిన దీవెనలతో మమ్మల్ని నింపమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రభు కృప మీకు తోడై ఉండును గాక. ఆమెన్.